నాగర్ కర్నూలు జిల్లా మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ప్రిన్సిపల్ రమాదేవి తెలిపారు. గత నెల 25వ తేదీ రాత్రి జరిగిన ర్యాగింగ్ ఘటనపై మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుని అమలు చేశారు. గత నెల 25వ తేదీ రాత్రి ఇద్దరు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థిని బెల్ట్తో కొడుతూ గోడ కుర్చీ వేయించి ర్యాగింగ్ కు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్టు తెలిపారు. ఈ విషయంలో ర్యాగింగ్ కు పాల్పడిన ఆ ఇద్దరు విద్యార్థులు లోకేష్ ను 3 నెలలు, హర్షవర్ధన్ అనే విద్యార్థిపై 2 నెలల సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మరోసారి ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇంకొక అబ్బాయి తోటి లోకేష్ అనే అబ్బాయిని బ్రతకమని చెప్పాడట, జూనియర్ అబ్బాయి తోటి. అతను ఈ హర్షవర్ధన్ అనేటటువంటి అబ్బాయి సీనియర్ అబ్బాయి రూమ్కి వెళ్ళి తట్టిన తర్వాత అతను లేదని చెప్పాడు. తర్వాత మళ్ళీ కొంచెం చిరాక మిగతా లోకేష్ అనే అబ్బాయిని కూడా రమ్మని చెప్పారంట. అందరూ ముగ్గురు కలిసి అంటే హిమవర్ధన్, హర్షవర్ధన్ అండ్ లోకేష్ ఈ హర్షవర్ధన్ రూమ్లో ఈ అబ్బాయిని ఎవరైతే తలుపు తట్టాడో దీపక్ శర్మ, ఆ అబ్బాయికి ఎయిర్ చైర్ అనేటటువంటి పొజిషన్ పెట్టమని చెప్పి, ఆ తర్వాత అతను ఆ పొజిషన్లో కొంచెం బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ఎందుకు చేసుకోవట్లేదు అట్లా అని చెప్పి కొంచెం హార్ష్గా తిట్టి తర్వాత అతని దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని అతని పాస్వర్డ్ అవన్నీ కూడా కావాలని చెప్పేసి ఇది చేశారు. దాంట్లో అతను రెసిస్ట్ చేస్తుంటే ఈ లోకేష్ అనే అతను బెల్ట్ తోటి కొట్టాడట. కొట్టిన తర్వాత మళ్ళీ అతను నీల్ డౌన్ చేసి నన్ను క్షమించండి అన్న తర్వాత వదిలేసింది. ఇదంతా అరౌండ్ హాఫ్ అన్ అవర్ వరకు జరిగిందని చెప్పారు. నాకు ఈ విషయం వేరే పోలీస్ ఆఫీషియల్స్ ఫోన్ చేసి నాకు ఆ విషయాన్ని చెప్పారు. తర్వాత నేను మన అడిషనల్ ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఎస్ఐ గారిని పంపించారు. మొత్తం ఈ స్టూడెంట్స్ అందరినీ స్టేషన్కి తీసుకెళ్ళి మొత్తం ఇంట్రాగేట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఆ నైట్ 10:30కి మళ్ళీ హాస్టల్ రూమ్స్కి పంపించేశారు. పంపించిన తర్వాత నెక్స్ట్ మేము అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఏ రకంగా కౌన్సిలింగ్ చేస్తాము అని అంటే మేము నెక్స్ట్ డే ఇక్కడ అందరికీ పిలుచుకొని అంతా చెప్పాము.